చాలా ఫేమస్ కాబట్టి అయితే చాలా మంది అయితే ఇక్కడ వస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అయితే ఒకరొకరుగా చేరుకుంటున్నారు. అయితే అదే విధంగా మనతో పాటు కొంతమంది మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం చెప్పండి మేడం, అయితే 69 అడుగులు ఉన్నటువంటి ఈ యొక్క వినాయకుడు అయితే మరి కాసేపట్లో అయితే నిమజ్జనానికి బయలుదేరుతూనే ఎట్లా ఉంటుంది? మేము 9 రోజుల నుంచి వరుసగా వస్తున్నామండి. మార్నింగ్ పారాయణాలు చేస్తున్నాము, నైట్ ఏమో మేము ప్రసాదాలు సమర్పిస్తున్నాము స్వామివారికి మా సంఘం తరఫున, మరి ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘము. ప్లస్ మేము మొన్ననే స్వామికి హోమం చేసుకున్నాం అనమాట 108 హోమగుండాల్లో. మా అమ్మవారు కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి వారు. ఈసారి ఈ సంఘం అదే మన గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు వాసవి మాతని స్థాపించారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. 108 హోమగుండాలు పెట్టి మేమందరము కూడా హోమం చేసుకున్నాం, లక్ష్మీ గణపతి హోమము. అండ్ దెన్ మండే రోజున 130 జంటలతో స్వామివారి కళ్యాణం చేసుకున్నాం. ఇంతవరకు మీరు ఎక్కడ కని విని ఎరగరు సిద్ధి బుద్ధి సమేత గణేష కళ్యాణం అనేది. అది చాలా గ్రేట్ అండి. తర్వాత ప్రతిరోజు రాత్రి మేము ప్రసాదాలు సమర్పిస్తున్నాము 75 kgs 100 kgs. తర్వాత ప్రతిరోజు ఈ సన్ రైజ్ స్టోర్స్ నుంచి ఇప్పుడు కూడా స్వీట్స్ పంచుతున్నారు మా వాళ్ళు. ఆ సన్ రైజ్ స్టోర్స్ నుంచి మేము ప్రతిరోజు అందరికీ అన్నదానాలు, కిచిడి, నిన్న మొత్తం కిచిడి అండి, మొన్న మొత్తం పూరీలు చేసాము, లైవ్ పూరీలు అక్కడే చేయించి, తర్వాత ఇడ్లీలు, ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక ప్రసాదం స్వామివారికి సమర్పిస్తూనే ఉన్నామండి. అయితే ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తూ ఉంటారు మేడం? మా సంఘం నుంచి ఏమో మేము ఆల్మోస్ట్ 6 years నుంచి చేస్తున్నామండి. మా సంఘం స్టార్ట్ అయ్యి 6 years అయింది. సో ఏ ఆర్యవైశ్య సంఘాలు ఇంత గ్రాండ్గా చెయ్యవు నాకు తెలిసి. చాలా 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 సంతోషంగా ఉంది మాకు. స్వామి కదులుతున్నారు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తున్నారంటే సంతోషం, కానీ మాకు మాత్రం చాలా బాధగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుండి చూస్తున్నారు మీరు? అయితే ఒక్క అడుగు నుంచి 1954లో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ఖైరతాబాద్ మహా గణేశుడు మొత్తం టోల్గా కూడా ఇప్పుడు 69 అడుగులకు వచ్చింది. అయితే ఎంతసేపు బట్టి ఛాయిస్ 1:30 వరకు పోతుంది అంటున్నారు. అయితే ఎక్కడెక్కడి నుంచో జనాలందరూ కూడా వస్తున్నారు కాబట్టి ఎలా ఉంటుంది? అంటే ఇది స్వామి వచ్చేసి విశ్వవిఖ్యాతి గాంచారు కాబట్టి మన రాష్ట్రాలే కాదు అంతర్రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తున్నారు. ఇందాకే మీరు చూసారు US టెక్సస్ నుంచి వచ్చేటి అబ్బాయి, రేపు వెళ్ళిపోతున్నాడు అబ్బాయి. సో మనం పక్క నుండి మనం చూడకపోవడం అన్నది మన దురదృష్టం అనుకుంటాను నేను. అందరూ చూస్తున్నారు, లైవ్లో చూస్తున్నారు, వచ్చి చూస్తున్నారు, 9 రోజులు వచ్చారు. సో ఈ విధంగా బాగా జరిగిందండి. నేను ఆల్మోస్ట్ 45 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి చూస్తున్నాను స్వామిని. నేను ఇక్కడే పుట్టి పెరిగాను, చిక్కడపల్లిలో ఉండేదాన్ని మొదట్లో. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఒక 30 years అయిపోయింది. సో ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచే వెళ్ళడానికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా మా సంఘం నుంచి మేము ప్రతి అమావాస్యకి అన్నదానం చేస్తామండి. అన్నదానం అనేది ఒక 1000 మందికి వస్తుంది. ఇదే ప్లేస్లో టెంట్ వేసుకుని ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం తరఫున మేము చేస్తాం. అయితే చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి ఈ యొక్క